నువ్వు యేసు ప్రభు నీ కోసం కలవరి శిలువలో ప్రాణం పెట్టాడని నమ్ముతున్నావా? తిరిగి లేచాడని నమ్ముతున్నావా? నీ పాపాలు ఆయన క్షమిస్తాడని నమ్ముతున్నావా? ముందు ముఖ్యంగా మనం పాపులమని నమ్ముతున్నావా? తర్వాత నీ భర్తకు కూడా రక్షణ కావాలి. తను ఈరోజు తీసుకోవట్లేదు. తన కోసం కూడా నువ్వు ప్రార్థన చేయాలి. ఏసయ్యా, నా భర్తకు రక్షణ అయ్యా. భూలోకంలోనంట ఒక పాపి రక్షించబడితే పరలోకంలో గొప్ప విందంట దేవదూతలకి. ఆ దేవదూతలు అందరూ కలిసి గొప్ప విందు చేసుకుంటారంట. అంత సంతోషం. అంటే పరలోకంలో ఇప్పుడు నీ పుట్టినరోజు జరగబోతుంది. ఇక్కడ భూలోకంలో ఆయన నామంలో నువ్వు రక్షణ పొందుతున్నావు కదా. ఆ జీవగ్రంథంలో పెన్నులు రెడీగా పెట్టి ఉంచారు. ఎప్పుడైతే నీకు నేను తండ్రి యొక్కయు కుమారుడైన యేసుక్రీస్తు యొక్కయు పరిశుద్ధాత్మ నామములో నీకు నేను బాప్టిజం ఇస్తానో ఆ జీవగ్రంథంలో నీ పేరు రాస్తారు. ఇక్కడ నీకు మౌనిక ఉండొచ్చు, హారిక ఉండొచ్చు, నిహారిక ఉండొచ్చు. కానీ అక్కడైతే యేసయ్య మంచి పేరు పెడతాను నీకు. ఇది అప్పుడు నువ్వు ఇప్పుడు యేసయ్య బిడ్డవబోతున్నావు కాసేపట్లో. ఇప్పుడు దాకా యేసయ్య బిడ్డకు దూరంగా ఉన్నావు. కానీ ఈరోజు యేసయ్య రక్తంలో నువ్వు కడగబడుతున్నావు. ఈ రోజు నుంచి నువ్వు యేసయ్య బిడ్డవి. కాబట్టి ఇప్పుడు రక్షించబడ్డ నీవు ఎలా ఉండాలి? అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక ఉండాలి. అర్థమవుతుందా? కాబట్టి నువ్వు ఏ ప్రార్థన మిస్ అవ్వకూడదు. బల్లలో చేస్తూ ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, ఆయనతోనే అనుసంధానం కలిగి ఉండాలి. ఓకేనా? పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలయ్యా. మౌనికాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. ఈరోజు నాయనా నీ బిడ్డ రక్షించబడటానికి గొప్ప కృప దయచేసిన దేవుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ బిడ్డను మీరు కడగబోతున్నారు. నీ అమూల్యమైన రక్తముతో ఈ బిడ్డను మీరు కడగబోతున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ బిడ్డని ఆత్మతో నింపుతున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈమెతో పాటు మరి కుటుంబంలో ఇంకా రక్షించబడిన వారు చాలామంది ఉన్నారు. వారు కూడా రక్షించబడుటకు సహాయం దయచేయండి. చివరి వరకు ఈ సాక్ష్యాన్ని కాపాడుకుంటూ నీలో జీవించుటకు కూడా సహాయం దయచేయండి. యేసు నామములో అడిగి వేడుకున్నా తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుడైన యేసుక్రీస్తు యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక నామంలో నీకు నేను బాప్టిజం ఇస్తున్నాను. రెండు చెబుతాము. జై బోలో యేసు రాజుకి, రాజుల రాజుకి, ప్రభువుల ప్రభువుకి జై జై జై. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే మా ప్రభువా. ఆమేన్. నీ యందు భయభక్తుల గలవారి ఎడల దయ చూపుచున్నావు తరతరముల వరకు. నీ యందు భయభక్తుల గలవారి ఎడల దయ చూపుచున్నావు తరతరముల. నీ యందు భయభక్తుల గలవారి పిల్లలు, నీ యందు భయభక్తుల గలవారి పిల్లలు నీరు కట్టు తోటవలె బహుగా ఫలింతురు. ఆమేన్. పరిశుద్ధుడా నీకు వందనాలయ్యా. నీ మాట విని నేను పాపిని అని గ్రహించి ఈరోజు నీ బిడ్డ పరిశుద్ధపరచబడింది, నీ రక్తంతో శుద్ధీకరించబడింది. నీ అభిషేకాన్ని విడుదల చేస్తున్నాను. ఈ బిడ్డకు భాషల వరం దయచేయండి, ప్రవచన వరం దయచేయండి. నీలో బహు బలముగా ఈ బిడ్డ వాడబడుటకు సహాయం దయచేయండి. యేసు నామములో అడిగి వేడుకున్నా తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిన్న సహవాసము కుడి ఉన్న మనందరికీ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడే ఉండి ముందుకు నడిపించును గాక. ఆమేన్. జై బోలో యేసు రాజుకి, రాజుల రాజుకి, ప్రభువుల ప్రభుకి జై జై. అందరికీ వందనాలు.